ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఆ జాబ్ ఆఫర్ లెటర్ ఎవరికి? ఏంటి విహారీ ఇది? ఏమైంది పద్మాక్షి? ఏమైందా? ఇప్పటిదాకా ఇంట్లో పెట్టుకున్న శనిని ఈ రోజు నుంచి ఆఫీస్ కి తీసుకెళ్లి నెత్తిన పెట్టుకుంటారా? ఎవరి గురించమ్మా నువ్వు అంటున్నది? ఇంకెవరు? ఈ ఇంటికే అడ్డం అనుకునే వాళ్ళు తెచ్చి పెట్టుకున్న అరిష్టం. ఆ లక్ష్మి, ఆ లక్ష్మి, ఆ లక్ష్మి, ఆ లక్ష్మి. అత్తయ్య, నేనేమి లక్ష్మికి ఊరికే జాబ్ ఇవ్వట్లేదు. తనకి క్వాలిఫికేషన్ ఉంది. తనకి నేను ఇచ్చే జాబ్ని హ్యాండిల్ చేయగలిగే క్వాలిటీస్ ఉన్నాయి. అలాగని కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడతావా బావా? సహస్రా, నువ్వొక్క విషయం గుర్తుపెట్టుకో. నేనిప్పుడు నీ ముందున్నానంటే అది లక్ష్మి వల్లే. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ షేర్స్ పడిపోకుండా పరువుగా ఉన్నామంటే దానికి కారణం లక్ష్మి. అలాంటి లక్ష్మికి ఈ జాబ్ నేనిచ్చే గౌరవం. మన స్టేటస్ని కాపాడినందుకు నేనిచ్చే గిఫ్ట్. ఎవరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నేను తనకి జాబ్ అయితే ఇస్తున్నాను. పదో పరుకో ఇచ్చేస్తే సరిపోయేదానికి పర్మనెంట్ జాబ్ ఇవ్వడం అవసరమా అని అందరి అభిప్రాయం. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అంత పెద్ద కంపెనీలో లక్ష్మి లాంటి వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తావని మీ అత్తయ్య వాళ్ళ అభిప్రాయం విహారీ. ఏమీ రాని నీకే మా కంపెనీలో జాబ్ ఇచ్చినప్పుడు లక్ష్మికి ఇవ్వడంలో మాకేం అభ్యంతరం లేదు. నాకు శత్రువు ఎవరో కాదే, నా భార్యే. బిజినెస్ రన్ చేస్తుంది వాడు. ఎవరిని తీసుకోవాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో వాడికి తెలిసినందుగా ఇంకెవరికి తెలుస్తుంది? లక్ష్మి, ఇది నీ జాబ్ ఆఫర్ లెటర్. ఈ రోజు నుంచి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి. లక్ష్మి, నేను చెప్తున్నాను కదా, తీసుకో. విహారబాబు, ఈరోజు ఉద్యోగం ఇచ్చినట్టే లక్ష్మమ్మకు మీరే జీవితాన్ని ఇవ్వాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.